ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియచేస్తున్నానండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించునుగాక. ప్రతి ఉదయం దేవుని మాటల ద్వారా అద్భుతంగా నడిపించబడుతున్నాం కదా. దేవుని బలమైన మాటలు మనల్ని ఎంతగానో బలముగా నడిపిస్తూ ఉన్నాయి. దేవుని మాటల ద్వారా మనం బ్రతుకుతున్నాం. చెదిరిపోయిన మన జీవితాలను దేవుని మాటలు బాగు చేస్తూ ఉన్నాయి. మరి ఇంకా ఆలస్యం చేయకుండా ఈ ఉదయం కూడా దేవుని మాటలు ధ్యానిద్దామా అండి? ఇలా ఒకరినొకరు బలపరుచుకోవడం, ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయడం నిజంగా ఎంతో సంతోషాన్ని ఇస్తుంది కదా. మరి ఇంకా ఆలస్యం వద్దండి, మరలా మరి ప్రతి ఉదయం ప్రతిరోజు మనం ఎలా దేవుని మాటలు ధ్యానిస్తున్నామో ఈ రోజు కూడా దేవుని మాటలు ధ్యానిద్దాం. ఇంకా ఆలస్యం చేయకుండా సామెతల గ్రంథం 29వ అధ్యాయం 23వ వచనం ద్వారా మనం అందరం దేవుని మాటలు ధ్యానిద్దాం. ఎవని గర్వము వానిని తగ్గించును, వినయ మనస్కుడు ఘనత నొందును. అద్భుతకరమైన మాటలు కదండి. ఎస్, చూడండి, చాలా చక్కగా మాట్లాడుతున్నారు ప్రభు. ఎవరి గర్వము వారిని తగ్గిస్తుందంట, కానీ వినయ మనస్కుడు ఘనత నొందుతారని ప్రభు మాట్లాడుతున్నారు. చాలామందికి చాలా గర్వం ఉంటుందండి, అవునా కాదా? ప్రతిరోజు మనం చూస్తూనే ఉన్నాం. మన జీవితంలో మనం కూడా తెలియకుండానే కొన్నిసార్లు గర్వపడుతూ ఉంటాం. అది డబ్బును బట్టో, ఆస్తిని బట్టో, అంతస్తుని బట్టో, పేరుని బట్టో, లేకపోతే మరి ఉంటున్న పరిస్థితులను బట్టో, అన్నిట్లో కొన్నిసార్లు గర్వాన్ని చూపిస్తూ ఉంటాం. చూడండి, గర్వము కలిగిన వారంట మరి వారి జీవితంలో ఎప్పుడు కూడా ఘనత నొందరండి. గర్విష్ఠులు ఎప్పుడు కూడా దేవునికి ఇష్టలు కాదు, వారు అయిష్టలు. అందుకనే ప్రభు చక్కగా మాట్లాడుతూ ఉన్నారు. ఎవరు ఘనత నొందుతారంటే గర్వంతో ఉన్నవారు కాదు, కానీ వినయ మనస్కు కలిగిన వారు ఘనత నొందుతారు. చూడండి, ఎందుకని ఈ ఉదయకాల సమయంలో అందుకని ఈ మాటను చూడగలుగుతున్నాం. ఎవని గర్వము వారిని తగ్గించును. ప్రైజ్ ది లార్డ్. అవునండి, ఎవరి గర్వము వారిని తగ్గిస్తూ ఉంటుంది. ఈ రోజున నీకున్న దాన్ని అన్నిటిని బట్టి గర్వపడుతున్నావు అనుకుంటా. అందాన్ని బట్టో, ఇంకా నీకున్న దాన్ని అన్నిటిని బట్టి గర్వపడుతున్నావా? ప్రియ సహోదర సహోదరి, గర్వపడకు. ఎందుకండి, నువ్వు క్రైస్తవ జీవితంలో నువ్వు ముందుకు సాగుతూ ఉండగా నీ గర్వము చచ్చిపోవాలంతే. నీకున్న అన్నిటిని బట్టి నువ్వు గర్వపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నువ్వు ఈ రోజున అనుభవిస్తున్నదంతా కూడా ప్రభువు ఇచ్చింది. నువ్వు అనుకుంటున్నావు నా వల్లనే నేను ఈ రోజున ఈ స్థితిలో ఉన్నానని. లేదండి, మన వల్ల మనం ఎప్పుడు కూడా పై స్థితిలో ఉండం, కానీ కేవలం దేవుని కృపయే. ముందుగా దేవుని తోడు లేకపోతే, దేవుని కృప లేకపోతే మనం ఏమి కూడా సాధించలేం. ఖచ్చితంగా దేవుని బ్లెస్సింగ్స్ ఉండాలి, దేవుని ఆశీర్వాదాలు మన పైన ఉండాలి. ఈ ఉదయకాల సమయంలో గర్వంతో చేస్తున్న ఏ పనైనా వాటిని మానివేసుకుందామండి. ఎందుకంటే గర్వంతో మనం ఉంటే ఆ గర్వం మనల్ని తగ్గిస్తుంది. గర్విష్ఠులు దేవునికి ఎప్పటికి కూడా ఇష్టలు కాదు. ఆ గర్వము ద్వారా దేవుని నామం అవమానపరచబడుతుంది. ఈ ఉదయకాల సమయంలో దీన మనసు కలిగి ఉందాం. ఈ రోజున దీన మనసు అనే వస్త్రాన్ని ధరించుకుందామండి. మరి ఎవరైతే దీనులుగా ఉంటారో ప్రతి విషయంలో దీనత్వం అండి, చేస్తున్న పనులలో, వెళ్తున్న మార్గాల్లో, లేదా మరి మాట్లాడుతున్న మాటల్లో, అన్ని విషయాల్లో దేవుని పోలిన జీవితం మన జీవితంగా ఉండును గాక. బయటవారు మాట్లాడినట్లుగా, బయటవారు ప్రవర్తిస్తున్నట్లుగా లోకంలో ఉన్నవారు మరి ఏ పనులైతే చేస్తున్నారో మరి ఆ విధంగా నీ జీవితం, నా జీవితం అలా ఉండడానికి వీల్లేదు. అన్ని విషయాల్లో దీన మనసు తగ్గించుకునే జీవితం మన జీవితముగా ఉండును కాక అని మరి ఉదయకాల సమయంలో నేను ప్రార్థిస్తూ ఉన్నాను. మరి ఖచ్చితంగా దీన మనసు కలిగిన వారిగా ఉందాం. ఒకటే ప్రార్థన చేద్దాం. దేవా ప్రభా, నీ గుణగణాలు, నీ లక్షణాలన్నీ నాలో నింపబడాలి. మీ మాటలు నా మాటలుగా మార్చబడాలి. ప్రభా, ఇదిగోండి, నా మాటలు అయ్యా మీ మాటలుగా మార్చబడాలి. నా చూపులు మీ చూపులుగా మార్చబడాలి. దయతో నింపబడాలి అయ్యా, దీనత్వంతో నింపబడాలి. నీకు ఇష్టమైన రీతిగా నా జీవితం ఉండాలని ప్రార్థన పూర్వకంగా ఉంటూ ప్రభు నామాన్ని ఉదయకాల సమయంలో మహిమ పరుద్దాం. దీనత్వము కలిగిన వారిని
ప్రభువే కనపరుస్తారు. ఈ ఉదయకాల సమయంలో ఈ చక్కని మాటలు మరి ప్రభు మాట్లాడుతుండగా మనకున్న ప్రతి బలహీనతల్ని విడిచిపెడదాం, వదిలిపెడదాం. దేవునికి ఇష్టకరమైన జీవితాన్ని జీవిస్తూ అనే నామాన్ని మహిమపరుద్దాం. ఇంకెందుకు ఆలస్యం, మరి ప్రార్థిద్దామా? ప్రార్థన. తండ్రి, మీకు స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో అయా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. చక్కని రీతిలో మీరు మాట్లాడేందుకు స్తోత్రం. దీన మనసు అనే వస్త్రాన్ని మేము ధరించుకుందుము గాక, దీనత్వంతో ముందుకు సాగుదుము గాక. ఏ విషయంలో మా మాటల ద్వారా, మా పనుల ద్వారా, అయా మేము వెళ్తున్న మార్గాల ద్వారా మీకు అయా ఎదుగోండి అవమానం తీసుకొచ్చే జీవితాలు మా జీవితాలుగా ఉండద్దు ప్రభా. ప్రతి విషయంలో చక్కని జీవితాన్ని మేము జీవించి కృపను దయచేయండి. ఈ ఉదయకాల సమయంలో ప్రభా దీనత్వము కలిగిన వారిగా మేము ఉండే కృపను దయచేయండి. బ్లెస్ చేయండి. అడుగుతున్న ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతము జరిగించమని వేడుకుంటున్నాం. తన్ను తాను తగ్గించుకున్న వాడు హెచ్చింపబడును అని మీ వాక్యము సెలవిస్తుంది కదా. అయా గర్వముతో ఉన్నవారు అయ్యా ప్రభా ఇదిగోండి గర్విష్ఠులు ప్రభా ఇదిగోండి ఎప్పుడు కూడా వారి జీవితం నాశనం అయిపోతుంది. గర్వంతో కాదయ్యా, మంచి మనసు కలిగిన వారిగా, మంచి అయా పనులతో అయా ప్రభ మంచి ప్రవర్తనతో ప్రతి విషయంలో ప్రభా ఒక చక్కని జీవితాన్ని జీవించే వారిగా మేము ఉండే కృపను దయచేయండి. ఉదయకాల సమయంలో అయా భయభక్తులు కలిగిన జీవితం దయచేయండి. ఎవరైతే త్రుట్టిల్లిపోయారో మీకు ప్రభా మీ సన్నిధికి రాలేని వారిగా ఉన్నారో ప్రభా ఇదిగోండి భార్య భర్తల మధ్యలో అసమాధానము ప్రభ సమాధానం లేని పరిస్థితుల్లో ఉన్నారో ప్రభా ఎవరు ఏ పరిస్థితుల్లో ఉన్నారో ఏం చేస్తున్నారో అంతను వెరిగిన దేవుడవై ఉన్నావు. ప్రతి ఒక్కరిని తాకండి, దర్శించండి, అద్భుతం జరిగించండి. అయా మీ కార్యము మా పట్ల సఫలపరచబడును గాక అని ప్రార్థన చేస్తున్నాం. అందరినీ బ్లెస్ చేయమని రోజు చేసిన ప్రతి పనులలో ప్రయత్నాల్లో కృప కలుగును గాక. దీన మనసుతో ముందుకు సాగుదుము గాక. అన్ని విషయాల్లో మమ్మల్ని మేము తగ్గించుకునే వారిగా, నీకేది ఇష్టం లేదో అవి మాకు అహిష్టంగా మారాలి. మీకు ఏది ఇష్టం అది మాకు ఇష్టంగా మారిపోవాలి. అలాంటి జీవితం దయచేస్తూ ప్రతి ఒక్కరిని అయా ఉదయకాల సమయంలో బ్లెస్ చేయమని మీ చేతులకు అప్పగిస్తూ స్పెషల్ బర్త్డే, మ్యారేజ్ డే గ్రీటింగ్స్ని తెలియజేస్తున్నాం. అందరినీ బ్లెస్ చేయమని ఉదయకాల సమయంలో యేసు నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడేను గాక. ఆమెన్.